హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గోపిని. చూ చూడొచ్చు, వినాయక చవితి వచ్చింది కదా. సో విగ్రహాలు ఏ స్థాయిలో తయారైనాయో తిరుపతిలోని బొమ్మల క్వార్టర్స్లో ఈ విగ్రహాలన్నీ తయారైనాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి, కలర్ఫుల్గా. ఒక రోజులోనే దాదాపుగా ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఇంటికి ఒక 50 నుంచి 60 విగ్రహాలు తయారవుతాయి. అంటే దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 10 నుంచి 15 వేల విగ్రహాలు తయారవుతాయి. అన్నీ కూడా చాలా అద్భుతంగా. బొమ్మల క్వార్టర్స్ అంటేనే ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వాడరు. కాగితంతో తయారైనటువంటి కాగితము, ఇట్లా రకరకాల మిశ్రమాలతో తయారైన విగ్రహాలు ఇవి. నీళ్ళల్లో వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాల్లోనే ఇవన్నీ కూడా కరిగిపోతాయి. సో ఈ విగ్రహాలన్నీ కూడా కొలువు తీరాయి. తిరుపతిలో చాలా ప్రాంతాల, దాదాపుగా ఒక 50-60 ప్రాంతాల్లో ఈ విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్తారు. ఒక్కొక్క విగ్రహం 10,000 నుంచి 15,000, 20,000 వరకు ఉన్నాయి. 10 నుంచి 12 అడుగులు ఉన్నాయి. మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా ఆయన మాట్లాడుతూ వాళ్ళ కష్టం అంటే దాదాపుగా 10 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క విగ్రహం ఖర్చు అవుతుందంట. ఇవన్నీ కూడా తమిళనాడు నుంచి ఈ ముడి సరుకులు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకొని వచ్చి ఇక్కడ కొంటామని చెప్తున్నారు. చాలా అద్భుతం కదా. చూద్దాం ఇంకా తిరుపతిలో ఇంకెక్కడెక్కడ పెడతారు ఇవన్నీ.